హలో అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊరు నుంచి ఆషాఢ మాసంలో తిరుపతమ్మ తల్లికి సారె తీసుకెళ్తున్నాం. సో ఊరు మొత్తం వచ్చారు. ఈ విధంగా ఎవరికి చేతనైనంత వాళ్ళు తీసుకొచ్చారు సారె రూపంలో. కొంతమంది చీరలు, కొంతమంది స్వీట్స్, అలానే కాయలు, పండ్లు, ఈ విధంగా అన్నీ తీసుకొచ్చారు. పాలు పొంగిళ్ళు. ఈ విధంగా మా ఊరు వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం తీసుకెళ్తారు. అలానే ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చారు. చాలా బాగుంది ఇట్లా తీసుకెళ్ళడం. వర్షాలు రావట్లేదని, పంటలు పండట్లేదని రైతులు చాలా ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా తీసుకొచ్చిన సారెని గుడి లోపలికి తీసుకెళ్ళాము. ఈ విధంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఊరు నుంచి తీసుకెళ్ళిన సారె మొత్తం అక్కడ పెట్టి ఈ విధంగా బియ్యం తీసుకొచ్చినాయి అందరి చేత అట్లా పోపించారు. ఇవన్నీ మా ఊరు వాళ్ళు తీసుకొచ్చినాయి. ఇవి అందరికీ వచ్చేలా, అందరూ తీసుకొచ్చినాయి అందరికీ వచ్చేలా ఈ విధంగా కవర్లలో పెడుతున్నారు, అందరి ఇళ్ళకి రావాలని. ఈరోజే చాలామంది తీసుకొచ్చారు. ఇంకా మా ఊరు నుంచి ఎలా అయితే తీసుకెళ్లారో అదే విధంగా ఇంకా చాలా ఊర్ల నుంచి చాలామంది సారె తీసుకెళ్లారు. అదే టైంలో అక్కడ అన్నదానం జరిగింది. సో అన్నదానం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ సారెలో గోరింటాకు కూడా ఉంది. ఆ గోరింటాకుని ఈ విధంగా అందరూ పెట్టుకున్నారు. సో ఇవి మాకు వచ్చిన గాజులు. నెక్స్ట్